వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో విఘ్నేశ్వర నిమజ్జనాలు మొత్తం అన్ని ఊపందుకున్నాయి. దగ్గర మొత్తం అంతా ఆడ మొగ తన తారతమ్యం లేకుండా మొత్తం పెద్ద ఎత్తున అయితే ఈ మహాసముద్రానికి అయితే వస్తున్నారు. ఆఖరిసారిగా గణనాథుడికి వీడ్కోలు అయితే పలికే నేపథ్యంలో మొత్తం అంతా భారీగా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ జోడుగుల బాలం నిమజ్జనం ఏరియా వద్ద అయితే ఉన్నాం. భారీ గణనాథుడిని అయితే మొత్తం క్రెయిన్తో పాటు మొత్తం డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్లే ప్రక్రియ అయితే సాగుతుంది. మొత్తం ఆఖరిసారిగా గణనాథుని అయితే దర్శించుకొని గణనాథుడికి వీడ్కోలు అయితే చేపట్టడం అయితే మొదలవుతుంది. అయితే మనతో పాటు ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు విజయ్ కుమార్, నవ్య కన్స్ట్రక్షన్ సుశోదయ జంక్షన్ నుంచి వచ్చామండి. ఇది గత 9 రోజులుగా అన్ని రకాల పూజలు చేసాం. 200 మందికి కుంకుమ పూజలతో పాటు నిన్న 4000 మందికి అన్నదానం అన్నీ చేసి ఈరోజు నిమజ్జనానికి తీసుకొచ్చాం సార్. నవ్య కన్స్ట్రక్షన్ మరియు వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్స్ మన్యం ప్రొడక్షన్స్ గ్రూప్ ఇది. ప్రతి సంవత్సరం వినాయక చవితిని అంగరంగ వైభవంగా నవరాత్రులు 9 రోజులు చేస్తుంటాం సార్. కస్టమర్లందరికీ సహాయ సహకారాలు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. ఎన్ని రోజులు చేస్తారు సార్? మొత్తం అంతా ఎన్ని రోజులు చేస్తారు? సోమవారం 9 రోజులు సార్. నవరాత్రులు 9 దినాలు కుంకుమ పూజ శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారమా ఓన్గా అందరికీ ప్రజలందరికీ కలగాలనే ఉద్దేశంతో చేసాము. ఎక్కడ ఎవరి దగ్గర ఫండ్స్ గట్రా రైస్ చేసింది కాదు, ఓన్గా కంపెనీ తరఫున పెట్టామని. ఓకే, అయితే ప్రధానంగా మొత్తం అన్ని రోజులు శాస్త్రోక్తంగా చేశారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? ఎంబీపీ అండి. సోమవారం ఆఖరిసారిగా వీడ్కోలు చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. 11 days అలవాటు అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ పూజ ప్రసాదాలు అంతా చేసాము. రెండు పూట్ల పూజలు అండ్ నిన్న అన్నదానం చేసాము. 14 అడుగులు ఎవ్రీ ఇయర్ చేస్తాము. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మేము దేవుని ఇక్కడ పెట్టినందుకు. నవ్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రతి ఇయర్ చేస్తారు, ఇలాగ ఘన వైభవంగా చేస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. 11 రోజులు అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మేము ఇంకా ఉత్సాహంగా ఉంటాము. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ 14 అడుగుల గణనాథుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు అయితే కార్యక్రమం చేసాం. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈరోజు సోమవారిని నిమజ్జనం కార్యక్రమం చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, మన పురాణాలు చెప్తున్నాయి కంపల్సరిగా ఈ నవరాత్రుల పూజా కార్యక్రమం చేసే సోమవారం నిమజ్జనం చేయాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు క్రెయిన్ సహాయంతో ఏ విధంగా చేస్తున్నారో మనం చూడొచ్చు. మొత్తం అంతా సోమవారిని మొత్తం శాస్త్రోక్తంగా మొత్తం నవరాత్రుల పూజా కార్యక్రమం చేసే సోమవారిని నిమజ్జన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే చూడొచ్చు, ఈ స్వామివారిని క్రెయిన్ సహాయంతో మొత్తం అంతా పైకి తీసుకెళ్తున్నారు. అలాగే పెద్ద క్రెయిన్, పెద్ద జిమ్మి క్రెయిన్ వాడి మొత్తం స్వామివారిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. డైరెక్ట్గా పైనుంచి కిందకి మొత్తం డైరెక్ట్గా స్వామివారిని తీసుకెళ్తున్న ప్రక్రియ అయితే సాగుతుంది. అలాగే మొత్తం అన్ని ఈ భారీ గణనాథుల్ని స్వామివారిని ఇలా తీసుకెళ్లి సముద్రంలో గజ ఎత్తగాళ్ళు అయితే ఉంటారు. ఆ గజ ఎత్తగాళ్ళు అయితే ఉండి మొత్తం అంతా ఈ కార్యక్రమానికి అయితే చేపడతారు. మొత్తం అంతా వీళ్ళు అక్కడ ఉండి మొత్తం ఈ బొమ్మని వినాయకుడిని మొత్తం అంతా తీసుకునేదానికి మొత్తం అక్కడ మొత్తం ఈ గజ ఈతగాళ్ళు ఈ బొమ్మను రిసీవ్ చేసుకొని మొత్తం లోపలికి తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమం అయితే చేపడతారు. మనం చూడొచ్చు, మొత్తం పెద్ద క్రెయిన్ సహాయంతో అయితే ఆ విఘ్నేశ్వరుని సముద్రంలోకి తీసుకెళ్లే ప్రక్రియ అయితే సాగుతుంది. అలాగే మొత్తం వీళ్ళు అన్ని రోజులు పూజా కార్యక్రమం చేసి ఇలా స్వామివారి నిమజ్జనం చేయడం చాలా బాధాకరంగా ఉంది. కానీ తప్పదు, నిమజ్జన కార్యక్రమం అయితే చేయాలి, మన శాస్త్రం చెబుతుంది కంపల్సరిగా నిమజ్జనం చేయాలని చెప్తున్నారు. అలాగే మనం ఈ అన్ని రోజులు అయితే మొత్తం కుంకుమ పూజలు అన్ని శాస్త్రోక్తంగా చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉండేది. స్వామివారిని కొలుస్తుంటే నిజంగా ఇన్ని రోజులు ఎలా గడిచాయని చెప్పి తెలియని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ భారీ క్రెయిన్ అయితే వీటికి సహాయం చేస్తూ మొత్తం అంతా అధికారులు అయితే మొత్తం అందరినీ నిమగ్నం చేస్తారు. మొత్తం ఎక్కడికక్కడ ఈ గజ ఈతగాల్ని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానిస్టేబుల్ని, ఎస్ఐ, సిఏ, ఏసీపీ ర్యాంకుల వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. అలాగే స్వామివారిని మొత్తం శాస్త్రోక్తంగా ఈ సాగరంపై కార్యక్రమంలో అయితే భక్తులు పెద్ద ఎత్తున పాలు పంచుకొని స్వామివారి నిమజ్జనం కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అలాగే వేలాది ఈ సంఖ్యలో అయితే ఈ గణనాథుని విగ్రహాలు అయితే మొత్తం విశాఖలో మొత్తం అన్ని చోట్ల ఎక్కడికక్కడ ఆర్కే బీచ్, ఫిషింగ్ హార్బర్, అలాగే చిన్నవాల్తేర్, అప్పూగర్, జోడుగులపాలెం, సాగర్ నగర్, భీమిలి మొత్తం ఎక్కడికక్కడ పాయింట్లు అయితే పెట్టారు.
పాయింట్లు పెట్టి మొత్తం దీని అంతటిని సిపి పర్యవేక్షిస్తున్నారు. పాయింట్లు అంతా పెట్టి ఎక్కడికక్కడ ఎవరికి దగ్గరలో ఉంటే వాళ్ళు మొత్తం ఈ భారీ గణనాథుల నుంచి చిన్న విగ్రహాల వరకు మొత్తం ఈరోజు సముద్రంలో అయితే నిమజ్జనం కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఇంకా ఎక్కువ రోజులు చేయదలిచిన ఇక్కడైతే మట్టుకి రేపు గ్రహణం కార్యక్రమం రావడంతో మొత్తం దాదాపు అన్ని విగ్రహాలు అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో చేపడుతున్నారు. నిమజ్జన కార్యక్రమం చేపట్టి మొత్తానికి సోమవారం నిమజ్జన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇన్ని రోజులు పూజలు చేసిన భక్తులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ భారీ క్రెయిన్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. ఏర్పాట్లు చేసి ఈ భారీ క్రెయిన్ ద్వారా ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా మొత్తం అంతా వీళ్ళు ఈ నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ అన్ని రోజులు చేసి సోమవారం అయితే మటుకి ఈ నిమజ్జన కార్యక్రమం అయితే చేపడుతున్నాం. అయితే శాస్త్రోక్తంగా మొత్తం ఈ నవరాత్రులు సోమవారిని పూజించి ఈ నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నాం. నిజంగా పూజించడం ఈ సోమవారిని నిమజ్జనం చేస్తున్నాం మాకు చాలా బాధ అనిపిస్తుంది. అయినా సరే మన శాస్త్రం చెప్పినట్టు నవరాత్రులు అయిన తర్వాత సోమవారం నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ భక్తులు అయితే తెలియజేస్తారు. ఏదేమైనా ఇక్కడ ఏర్పాట్లు ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అయితే చేశారు. ఇది ఈ విశాఖ జోడుగులపాలెం వద్ద నిమజ్జన కార్యక్రమంలో సోమవారిని ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నారో మనం చూడొచ్చు. అలాగే మొత్తం అంతా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయం జరగకుండా అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇది విశాఖ నిమజ్జన కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ జోడుగులపాలెం సముద్ర తీరం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.